ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా అధికారం కోల్పోదు. మా మామ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలగన్న వ్యక్తి. ఎందుకంటే అలా బామ్మర్ది మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన తెలివికల్లోడు కాదు, ఆయన ఎట్లనైనా బురిడి కొట్టించి నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను. కానీ తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు. ఎట్లా వాళ్ళ అధికారం నుంచి తొలగించారు ప్రజలు అన్న విషయాన్ని ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనము ప్రజల్ని మన వైపు మళ్ళిపించుకోవాలన్న ఆలోచనతోటి హరీష్ రావు రాజకీయం చేస్తుండు. నేనేమంటున్నా, హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలంటే అవుతుండొచ్చు, ఎవరు చేస్తే అవుతారు, ప్రజలు చేస్తే అవుతారు. ప్రజలకు ఏం చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. హరీష్ రావు గారు మీకు నేను గతంలో కూడా ఇదే గాంధీ భవన్ వేదికగా ఇదే ప్రెస్ మీట్ హాల్లో మీకు చెప్పిన 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈరోజు పోస్ట్ చేస్తా. ఏది నా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా 2014 మేనిఫెస్టోని పోస్ట్ చేస్తా, 2018 మేనిఫెస్టోని కూడా పోస్ట్ చేస్తా. ఈరోజు నా దాంట్లో చేస్తా. దాన్ని నేను మీడియా మిత్రులకు కూడా పెడతా పోస్ట్ చేసినాక. 2014లో 18లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే మీరు రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి మీతో పాటు మీరు మాట్లాడినాక మీ స్క్రిప్టును దొంగలించి మీ స్క్రిప్టును దొంగలిస్తుర్రో మీరే షేర్ చేస్తుర్రో మా తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టమని బండి సంజయ్ గారికి, బీజేపీ నాయకులకు, మీ బీ టీం పార్టీకి మీరు పొద్దున ప్రెస్ మీట్ పెడతారు, మధ్యాహ్నం తర్వాత అదే రైమ్స్ పాడడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా వచ్చి 6 గ్యారెంటీలు అంటారు. నేను ఇద్దరికి సమాధానం చెప్పదలుచుకున్నా ఇవాళ గ్యారెంటీల మీద. ఈ భారతదేశంలో గత కొన్ని ఏళ్ళుగా, అంటే మనం పోనీ 2014 తీసుకుందాం, ఎందుకంటే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అప్పుడే బీజేపీ పార్టీ వచ్చింది. ఇక అంతకుముందు అంటే కాంగ్రెసే ఉంది కాబట్టి ఇక నా గురించి నేను ఎందుకు చెప్పాలి, మా పార్టీ గురించి. 2014లో ప్రజలను తప్పుతో పట్టించి ఓట్లు వేయించుకున్న పార్టీలు ఏంటి? 2014 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సెంట్రల్లో, 2014 నుంచి 2023కు ప్రజలు గమనించి, ప్రజలు గుర్తుపట్టి, ప్రజలు వాస్తవాలు తెలుసుకొని తరిమి కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ. మెయిన్ హామీలే మాట్లాడుకుందాం. ఎందుకంటే మేనిఫెస్టో ఎట్లాగో నేను నా సోషల్ మీడియాలో పెడతా కదా, పెట్టినప్పుడు ప్రజలే న్యాయ నిర్ణేతలు. నేను గొప్పలు చెప్పుకోవద్దు, మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసినారు అన్న గొప్పలు నేను చెప్పుకుంటే ఏమైందంటే నాది నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, హరీష్ రావు కొట్టుకున్నట్టు. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమైన అంశాలు 2000 వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. ఇప్పటి మటుకు 2022 లోపు ప్రతి రైతుకు 200 ఆదాయం పెంచే విధంగా పరిపాలిస్తామన్నారు. అసలు రైతుకి ఇవాళ మటుకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిన దాఖలా లేవు. నేను మొన్న పార్లమెంట్లో మాట్లాడినా 2.7% కేటాయింపు జరిగింది అగ్రికల్చర్కి ఈ బడ్జెట్లో. ఎంత చిత్తశుద్ధి ఉంది! 60% పైచిల్కు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారమే అగ్రికల్చర్. నీకు అదాని మీద, అంబానీ మీద, గుజరాత్లో ఉన్న వ్యాపారస్తుల మీద, ముంబైలో ఉన్న వ్యాపారస్తుల మీద ఉన్నటువంటి ప్రేమ మా అంటే 1% కూడా ఉండదు. ఆ జనాభా అంతకంటే తక్కువే ఉంటుంది. వాళ్ళేమో ప్రపంచంలో కుబేరులు అవుతుర్రు ఈయన పుణ్యాన. ఎందుకంటే వాళ్ళ కోసమే చట్టాలు తయారు చేస్తుండు, వాళ్ళనే కోటీశ్వరులు చేయాలన్న ఆలోచన ఉంది తప్ప 99% భారతీయుల పరిస్థితి ఎందుకు మరి ఆ 1% కింద ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు మల్టిప్లికేషన్ అవుతారు ప్రతి సంవత్సరం. పోయిన సంవత్సరం 100 కోట్లు ఉన్నోడు ఈ సంవత్సరం 1000 కోట్లు అవుతుంది. మల్టిప్లికేషన్ ఎట్లయితుర్రు? మరి రైతు ఎందుకు కావట్లేడు, చిన్న వ్యాపారం ఎందుకు కావట్లేడు ఈరోజు మనకి చెప్పలేదు మరి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం బంద్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేసినా పోస్ట్ ఇండిపెండెన్స్ సామాన్యుని కోసమే పనిచేసింది. మీలాగా 5-6 కుటుంబాల కోసం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రామచంద్రరావు గారు ఒక ఎత్తు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరందరూ, ఎందుకంటే ఒక ఆమె ఉంటే ఆమె ఆల్రెడీ కొత్త పార్టీ పెట్టుకుంది కాబట్టి మీ దాంట్లో మీరు ఏ టీం బి టీం కలిసి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టేయొద్దు. మీ 14 నుంచి మీరు చేసినటువంటి పాలన ఏందో, మీ 14 మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏందో ఈరోజు డెఫినెట్గా మేము ప్రజల మధ్యన పోయి మేము కూడా చెప్తాం.
మాకేందంటే మాకు మీ లెక్క పని లేక తిరుగుతలేము. మాకు మస్తు పనులు ఉన్నాయి, ప్రజలకు సేవ చేయాల్సిన పని ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన పని ఉంది. కాబట్టి మా నాయకులు మీ మాదిరిగా 3 పూటలు ప్రెస్ మీట్ పెట్టడానికి ఛాన్స్ లేదు. అడపా నాలాంటి వాడు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంటు మీరు చేస్తున్న దౌర్భాగ్య పనులు చూడలేక వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పే పరిస్థితికి వస్తున్నాం. మా వాళ్ళు ఎందుకు పెడతలేరంటే ఇక రోజు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 28లో సమాధానం చెప్తారన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీరు ప్రజల క్షమాపణ చెప్పండి. మీ దరిద్ర పాలన మీద చెప్పి కొత్తగా మేము మంచి చేస్తాం ఈసారి అవకాశం ఏమని అడిగితే ఏమన్నా ఆలోచిస్తుండొచ్చు ప్రజలు తప్ప, మీరు అవన్నీ మర్చిపోయారని చెప్పి అవన్నీ కాకమ్మ కబుర్లన్నీ చెప్పకుండా, మీరు చేసిన దరిద్ర పాలన గురించి మాట్లాడకుండా, మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడకుండా కొత్తగా మళ్ళీ ఏదో కొత్త కథలు చెప్తే, పిట్ట కథలు చెప్తే మీ మాటలు వింటారన్న విషయాన్ని మర్చిపోవాలని కోరుకుంటున్నాం.